వేసుకున్న తర్వాత లక్ష్మీంద్ర వెనకాలే దర్జీ మందిర్ అనమాట. అడ్రస్ ఇది ఫుల్గా. ఇక్కడ కూడా క్యూ బాగా ఉంది. ఈ గుడికి ఒక చరిత్ర ఉందండి. ఏంటంటే 41 రోజులు ఎవరైతే ఈ గుడికి వచ్చి దీపం పెడతారో వాళ్ళ కోరిక ఖచ్చితంగా తీరుతుందని నమ్ముతారనమాట. ఖచ్చితంగా అందరు మోస్ట్లీ వచ్చి పెడుతూనే ఉంటారు. ఇక్కడ ఎనీ టైం వచ్చి దీపం వెలిగించి వెళ్తుంటారు. జనాలు మాత్రం ఈ గుడి తక్కువగా ఉన్నారు. లక్ష్మీంద్రలో బాగా ఎక్కువగా ఉన్నారు. ఇక్కడ ప్రసాదం కౌంటర్ పెడతారు. ఇక్కడ పాయసము పకోడే పంచి పెడతారు అనమాట. ఇంకా స్టార్ట్ చేయలేదు. ఇక్కడేమో గుళ్ళో పూలు అవన్నీ కొనుక్కుంటారు. నేను ఇక్కడ వెయిట్ చేస్తాను ఇక్కడ కూర్చొని. మా ఆయన నుంచొని ఇక్కడికి వచ్చిన తర్వాత అప్పుడే ఆయనతో నేను జాయిన్ అవుతాను. పూలు తీసుకున్నాను. అయితే ఇక్కడ ముఖ్యంగా శివుడికి ఏం సమర్పిస్తారో తెలుస్తా. భాంగ్ అంటే గంజాయి అంటారు కదా, అదనమాట. గంజాయి ఆకులు ఖచ్చితంగా పెడతారు దేవుడికి, శివుడికి. గంజాయి ఆకులు బిల్వపత్రాలు, పూలు. మళ్ళీనే ఇక్కడ ఖచ్చితంగా ఈ గంగిరెగ్గాయలు అంటారు కదా మన పక్కన, ఇవి కూడా ఖచ్చితంగా ఈరోజు సమర్పిస్తారు. గంగా జలమును ఆవు పాలతో సహా ఇవన్నీ సమర్పిస్తారు. ఖచ్చితంగా గంజాయి సమర్పిస్తారు. ముఖ్యంగా గంజాయి అంటే చాలా ఇష్టం అంట శివుడికి. గంజాయి బిల్వపత్రాలు మెయిన్. పుట్టుకు అట్ట పకోడే అనమాట. ఉపవాసం ఉన్న వాళ్ళందరూ పంచి పెడతారు. ఇవి ఎంత తింటే అంత పంచి పెడతారనమాట. ఎంతైనా తీసుకోవచ్చు. ఉపవాసం ఉన్న వాళ్ళు తింటారనమాట వీటిని. అంటే లేని వాళ్ళు కూడా తీసుకోవచ్చు, ప్రాబ్లం అయితే ఏం లేదు. కానీ ఉన్నవాళ్ళు తింటారనమాట ఎక్కువ. ఇదేం పాయసం అనమాట. పాయసం డ్రై ఫ్రూట్స్, బియ్యం మన నార్మల్ బియ్యం కాకుండా ఉపవాసం ఉండే వాళ్ళు తినే విడిగా బియ్యం ఉంటాయి. ఆ బియ్యం ఉంటారంట. ఇవన్నీ పంచి పెడతారు.